నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని మరీ అడుగుతున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. ఇంకా తెల్లవారుజామునే పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. సింపుల్గానే చేసేసానండి. ఏమంటే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం సామూహికంగా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలని చెప్పి త్వరగా పనులైతే చేసేసుకుంటున్నాను. మా పూజారి గారు ఉన్నారు కదా, రామాలయం పూజారి గారు, వారు మాకు చెప్పారనమాట. అంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి రోజున నోము సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు సామూహికంగా. ఇంకా మీరు కూడా వస్తారని చెప్పి తెలియజేస్తున్నానని చెప్పి ఫోన్ చేశారండి. ఇంకా త్వరగా పనులు చేసేసుకుని ఇప్పుడు వెళ్ళాలని చెప్పి ఈ రకంగా పనంతా అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోయాము. ఇద్దరము వెళ్తున్నాము. ఏమంటే ప్రతి సంవత్సరం వెళ్తాం కాబట్టి ఇంక ఈ సంవత్సరం కూడా మిస్ చేయడానికి ఇష్టపడలేకపోయాము. ఎందుకులే ఎలాగోలా కొంచెం టైం తీసుకుని వెళ్ళొద్దాము అని చెప్పేసి ఇంట్లో చకచకా వంట అది చేసేసి టిఫిన్ అది చేసేసి ఇంకా బయలుదేరుతున్నామని చెప్పి అదే చెప్తున్నానండి. ఇదిగోండి ఇలాగా రెడీ అవుతున్నాను. ఈరోజు ఏకాదశి వెళ్ళిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి పర్వదినము కదా, అందుకని చెప్పి బొడ్డపాడు అనే గ్రామంలో ఇదిగోండి ఈ ఊరి పేరు బొడ్డపాడు అనమాట. మేము వచ్చేసాము. అయితే మేము వచ్చేసరికి అంటే 9 గంటలకని చెప్పారు. మేము వచ్చేసరికి 9:30 అట్లా అయిపోయింది. అప్పటికే చాలామంది భక్తులు వచ్చేసారండి దంపతులుగా. ఎక్కడ కూర్చోవటానికి కూడా ప్లేస్ అంటూ లేదు. ఇదిగోండి పైన కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, కింద కూర్చోలేని వాళ్ళు పైన కూర్చున్నారు, కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చున్నారు. ఈయనేమో కింద కూర్చోలేరు, కాలు నొప్పి వలన కింద అయితే కూర్చోలేరు. ఇంకా అందుకని చెప్పి మొత్తం సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయండి. ఈ సంవత్సరం చాలామంది దంపతులు వచ్చారు. అంతకుముందు సంవత్సరం కొంచెం తక్కువగా వచ్చారు. ఈ సంవత్సరం చాలా ఫుల్ అయిపోయారు. ఇంకా ఎక్కడ అని చెప్పి అంతా అడుగుతూ ఉంటే ఎక్కడా కూడా ప్లేస్ లేదండి. ఇంకా వాళ్ళే ఇస్తారనమాట. ఇదిగోండి వీరనమాట, ఈ పంచి కట్టుకున్నారు కదా, వాళ్ళే ఇవంతా ఈ వ్రతానికి కావాల్సిందంతా ఏర్పాటు చేస్తారు. ఇలా కలశం, చెంబు, సత్యనారాయణ స్వామి ప్రతిమ, మొత్తం పూజా ద్రవ్యాలు అన్నీ కూడా మనం ఏమీ తీసుకువెళ్ళకుండా అందరికీ ఒక్కొక్క బ్యాగులో 5 కొబ్బరికాయలు, ప్రతిమ ఇవన్నీ వేసి జాకెట్ ముక్క, కలశం, పసుపు, కుంకుమ, గంధం, ఆకులు, ఖర్జూరాలు, ఇంకా ఒకటి కాదండి ప్రతిదీ పూజకు ఏది కావాలో అంతా ఇస్తారనమాట. ఇంకా మాకు ప్లేస్ లేకపోయేసరికి ఆఖరిలో వెళ్ళినా కూడా దేవుడి ముందలే కూర్చోబెట్టారండి మమ్మల్ని. ఇదిగోండి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఇప్పుడే మొదలయ్యిందనమాట సత్యనారాయణ వ్రతం. ముందుగా దీపారాధన చేయమని చెప్పి అక్కడ ముందు 2 దంపతులు కూర్చున్నారు. వాళ్ళతో పాటు కూడా మమ్మల్ని కూర్చోబెట్టారు. అయితే పక్కన కూర్చోవడానికి ప్లేస్ అయితే లేదు. ఇంకా ఎదురు బదురు కూర్చుని అడ్జస్ట్ చేసుకోమని చెప్పారు. పర్వాలేదండి, అంతా దేవుడి సమక్షంలోనే కదా, ఏమీ కాదని చెప్పి ఇంత మాత్రమైనా లాస్ట్లో వచ్చినా కూడా ఆయన ముందర కూర్చోబెట్టుకున్నారని చెప్పి మేమైతే చాలా సంతోషం అనిపించిందండి. ఇంకా వాళ్ళతో పాటు కలిసి మేము కూడా పూజ చేయడానికి కూర్చున్నామన్నమాట. ఇదిగోండి అసలు ఖాళీ లేదండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఊరి పేరు బొడ్డపాడండి. ప్రొద్దుటూరు దగ్గర బొడ్డపాడు అనమాట. ఈ గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. రామాలయం గుడి ఉంది. ఆ గుడి అర్చక స్వాముల వారు ఈ వ్రతం ప్రతి సంవత్సరం కార్తీక ద్వాదశి ఏకాదశి రోజున వచ్చే పర్వదినాన మాత్రమే చేయిస్తారండి. ఎంతమంది వచ్చినా అంతమందికి కూడా ఉచితంగా అన్ని దేవుడికి సంబంధించినవి ప్రతీది ఇచ్చి అందరి భక్తులతోటి చేపిస్తారండి. ఇదిగోండి చూడండి ఎంతమంది అయితే కూర్చున్నారో. ఇంకా ముందుగానే 5 కొబ్బరికాయలు ఇస్తారు కదా, ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ అని చెప్పి అవన్నీ కూడా ముందుగా కొబ్బరికాయలు కొట్టేసి చక్కలుగా తీసుకొచ్చి దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకంటే స్వామివారి పూజ అయిన తర్వాత కథలు చెప్తారు కదా, ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ నివేదన చేపిస్తారు పంతులు గారు. ఇంకా అందరూ కూడా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి ఆగండి సంచులు ఉన్నాయి చూడండి కింద, ఆ బ్యాగుల్లో పెట్టేసి ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగా చేపిస్తారండి. ఇంత మంచి సంకల్పం మనసును అనుకుని చేయించడం అంటే మాటలు కాదు కదండి. ప్రతి సంవత్సరం కూడా ఆ ఏటికి ఇంకా ఎక్కువ మంది భక్తులే వస్తున్నారు. కానీ
తగ్గటం అయితే తగ్గటం లేదండి. ఇంకా వచ్చే సంవత్సరం మంచి ఏర్పాట్లు చేస్తాము, ఇంకా చాలామంది వస్తారు అని చెప్తున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాత్రం తప్పనిసరిగా ఈ వ్రతం అయితే సామూహికంగా వచ్చిన వాళ్ళందరితోటి కూడా వెనక్కి తిరిగి పంపించకుండా మంచిగా అందరితోటి చేయిస్తారండి. చాలా అంటే మేమైతే కార్తీక మాసం వచ్చిందంటే ఈరోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తానండి. ఎందుకంటే ఈ సంవత్సరం వెళ్తానో వెళ్ళలేను అనుకున్నాను, కానీ ఆ పరమాత్ముడు ఎలాగైతే రప్పించుకుని మాతో కూడా చేయించుకున్నారండి ఈ వ్రతం. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నామన్నమాట. ఇంకా ఖాళీ లేదు, పక్కన కూర్చోటానికి ఇంకా మొత్తం ఫుల్ అయిపోయారనమాట. ఖాళీ లేకపోయేసరికి ఇదిగోండి ఇలా కూర్చోబెట్టారు. ఎంతటి అదృష్టం అని చెప్పి నేను చాలా సంతోషపడ్డానండి. లాస్ట్లో వచ్చినా కూడా ఆయన పాదాల చెంతని కూర్చోబెట్టుకున్నారని చాలా అంటే చాలా సంతోషపడ్డాను. ఇదిగోండి ఇలాగా చేయిస్తున్నారనమాట. ఇంకా మేమైతే ఏమి తీసుకెళ్ళలేదండి, అన్నీ వాళ్ళే ఇస్తారు కదా. కొబ్బరికాయలు, మొత్తం జాకెట్ ముక్క, కలశం, పూజకి ప్రతీది ఏది కావాల్సి వచ్చినా ఒక్కలేంటి, పువ్వులు, ఆకులు, అరటిపళ్ళు అన్నీ వారి సమర్పిస్తారండి. ఇదిగోండి చూడండి ఎంతమంది భక్తులు ఈ వ్రతాన్ని. మనం ఒంటరిగా చేసుకునే వ్రతం కంటే కూడా ఇలా సామూహికంగా చేస్తే చాలా అంటే చాలా మంచిదని చెప్తున్నారు పంతులు గారు. నిజమేనండి, సామూహికంగా ఏది చేసినా కూడా చాలా ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంటుందని అంటూ ఉంటారు. అలాగే ఫలితం కూడా అంతే గొప్పగా ఉంటుంది అంటూ ఉంటారండి. ఈయన కాళ్ళు నొప్పితోటి కూర్చోలేక కాళ్ళు కొంచెం కిందకి పెట్టుకుంటున్నారు. పంతులు గారు మా అందరి చేత కూడా ఇలా పూజ చేపిస్తున్నారండి. సంకల్పం చెప్పించి అందరూ కూడా ఈ ఉంగరం వేలుతోటి ఒకసారి నీళ్ళలో తడపండి. ఉంగరం వేలు ఏకాగ్రత ఉంచండి, చక్కగా చేయండి అభిషేకం అనేది. తత్సంజ్ఞారావురణీమహే స్థిరైరందే స్వస్తివాగం స్వస్తనోదే వ్యసేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్ఠనేమిః స్వస్తి నో. ఇంతటి పర్వదినాన ఈ వ్రతం మా అందరితోటి చేయించటం, చేసిన వారికి చూసిన వారికి ఎంతో అంటే ఎంతో మంచిదని చెప్తున్నారండి. చాలా అంటే చాలా అదృష్టంగా భావించానండి. ఇదిగోండి ఇంకా పూజ కథలు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆఖరిలో శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఇలాగా హారతలు ఇచ్చి నివేదన చేపిస్తున్నారు అందరితోటి కూడా. పూజ అయిన అనంతరం ఇంకా మనతో వ్రతం చేయించిన వారికి, పూజారి గారికి మనకి తోచినంత దక్షిణ తాంబూలాలు వారికి సమర్పించి ఇంకా భోజనానికి అయితే లైన్లో నిలబడ్డామండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేస్తారు. చాలా అంటే చాలా రుచికరంగా కూడా చేపిస్తారండి వంటలు. చాలా శుచితో శుభ్రంతో ఆ సత్యనారాయణ స్వామికి, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామికి సమర్పించి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ భోజన వితరణ అయితే చేస్తారండి. ఇంకా మేము కూడా లైన్లో నిలబడి భోజనం అది చేసేసి ఇంటికి బయలుదేరిపోయామండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయండి భోజన పదార్థాలు అయితే. ఇదిగోండి ఈ మాత్రంగా భోజనాలు పెట్టారండి. మనందరి పైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.